మనం దేవుడి దగ్గరికే వెళ్తాం కదా ఎన్నడో ఏదో ఒక రోజు. అది తెలిసినా కూడా ఇవన్నీ కోరుకుంటున్నప్పుడు హెల్త్ ఎందుకు కోరుకోకూడదు? ఎనర్జీ అనేది బయట నుంచి ఎవరో మీకు తీసుకొచ్చి ఇవ్వరు. మీరే క్రియేట్ చేసుకోవాలి ఎనర్జీని. నేను మనీ మంత్ర సీజన్ 2లో ఒక 10 minutes జుంబా డాన్స్ చేపిస్తా. ఎవరైనా జాయిన్ అవి నేను కూడా మీతో పాటు డాన్స్ చేస్తా మేడం అంటే నాతో డాన్స్ చేయడానికి రెడీగా ఉండండి. సీజన్ 2లో ఉంటుంది. లగ్జరీ లైఫ్ అంటే ఏంటి? ఫస్ట్ వన్, లవింగ్ ఫ్యామిలీ, గుడ్ హెల్త్, మీనింగ్ఫుల్ వర్క్, హ్యావింగ్ జీరో హెల్త్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ మీరు మీ లగ్జరీ లైఫ్ లో ఫస్ట్ మీకు ఉండాల్సింది జీరో హెల్త్ ప్రాబ్లమ్స్. సో రియల్ లగ్జరీ లైఫ్ లో మీకు ఉండాల్సింది మెయిన్ గా గుడ్ హెల్త్, పీస్ఫుల్ మైండ్ ఉండాలి. ఎప్పుడు ఏదో టెన్షన్ మీ మైండ్ లో రన్ అవ్వకుండా చూసుకోవాలి. గుడ్ హెల్త్ కావాలి అంటే మినిమం డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. కనీసం మేడం మీ క్లాస్కి 5 o'clock వస్తున్నాం కదా మేడం ఇంకెప్పుడు చేయాలంటే నా క్లాస్ కంటే ముందు చేయండి. లేదా నా క్లాస్ అయిపోయాక అయినా మినిమం ఒక 30 minutes వాకింగ్ అయినా చేయండి. మినిమం మీరు అలా ఎక్సర్సైజ్ చేస్తేనే మీ హెల్త్ హ్యాపీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండండి. పరిస్థితులు ఎలా అయినా ఉండనివ్వండి, ఆ ప్రశాంతతను అద్దెకు తీసుకొచ్చుకోండి, రెంట్కి తీసుకొచ్చుకోండి. ఇప్పుడు ప్రజెంట్ మీకు హరీ బరీ టెన్షన్స్ ఉన్నాయి. అయినా సరే పీస్ఫుల్నెస్ ని కొంచెం సేపు దేవుడి దగ్గర నుండి పట్టుకొచ్చుకోండి. ప్లీజ్ దేవుడా, నాకు ఒక ప్రశాంతమైన మనసును కాసేపు అన్న ప్రసాదించు అని చెప్పి అడగండి దేవుడిని. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు రియాలిటీలో చాలా మంది ఇక్కడ క్లాస్ విన్నంత వరకు మాత్రమే ఓకే మేడం, డన్ మేడం, మీరు ఎలా చెప్తే అలా మేడం అంటున్నారు. ఆఫ్టర్ దిస్ క్లాస్ మళ్ళీ సేమ్ అదే పాత ప్యాటర్న్ లోకి వెళ్ళిపోతున్నారు. నేను అలా ఉండకుండా మీ హ్యాపీ మూమెంట్స్ ని క్రియేట్ చేసుకోవడానికి మీకు నచ్చిన మ్యూజిక్ వినమన్నాను, మీకు నచ్చిన మూవీస్ చూడమన్నాను. మీరు చిన్నప్పుడు ఎంత హ్యాపీ లైఫ్ లీడ్ చేశారో, ఏం చేశారో అవన్నింటిని గుర్తు తెచ్చుకోనైనా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయమని చెప్పాను. కానీ ఈ క్లాస్ అయిపోగానే నాకు ఫోన్స్ వస్తాయి. మేడం క్లాస్ విన్నంతసేపు సూపర్ అనిపిస్తుంది మేడం, మళ్ళీ తర్వాత అదే పరిస్థితి మేడం. నేను ఆ పరిస్థితిని పోగొట్టుకోవడానికి ఏం చేయాలో ఇన్ని చెప్తున్నాను. నేను చెప్పినవన్నీ వదిలేస్తున్నారు, ఇంకేదన్నా చెప్పండి అని ఫోన్ చేస్తున్నారు. నేను చెప్తున్న వాటిని మీరు క్లియర్ గా వింటే మీరు ఏ హ్యాపీ మూమెంట్ ని తీసుకురావాలో నేను చెప్తున్నాను. దానికి క్వశ్చన్ నేను మీకు ఇస్తున్నాను, ఆన్సర్ కూడా నేనే చెప్తున్నాను. స్ట్రెస్ మీలో ఉన్నప్పుడు ఈ స్ట్రెస్ ని మీరు రిలీజ్ చేయాలి అంటే ఒకే ఒక మార్గం, మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ కూడా కుదరట్లేదు అనే వాళ్ళు ఉన్నారు. మెడిటేషన్ కుదరాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? బ్రీత్ కౌంట్ చేయాలి. బ్రీత్ కౌంటింగ్ లో కూడా మినిమం 40 నుండి 100 వరకు వెళ్ళాలి. మీరు 40 కౌంట్ చేసే లోపు మీకు చాలా థాట్స్ వస్తాయి. మీ కౌంటింగ్ అంతా మర్చిపోతారు. 40 లోపే మర్చిపోతారు. అంత కాన్షియస్ ఉండదు మెడిటేషన్ లో. మీ శ్వాస మీద ధ్యాస అనేది ఉండదు. సో అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా మీరు బ్రీత్ ని కౌంట్ చేస్తూ ఉండాలి. రోగ నిరోధక శక్తి, బలమైన రోగ నిరోధక శక్తి. కరోనా టైంలో అందరికి కరోనా వచ్చింది అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే ఇమ్యూనిటీ పవర్ లేదు. బై గాడ్ గ్రేస్ ఇప్పుడు మన అందరిలో ఇమ్యూనిటీ పవర్ ఉంది. ఏ ప్రాబ్లం వచ్చినా దానికి అది అసలు మన బాడీకి ఎలాంటి ఇష్యూ వచ్చినా సరే క్యూర్ చేసుకునే కెపాసిటీ ఉంది మన బాడీకి. దేవుడు అలాగే మనల్ని తయారు చేశాడు. మనం దాన్ని గుర్తించక కనీసం అది హీల్ అవ్వడానికి సమయం కూడా ఇవ్వక వెంటనే హాస్పిటల్స్ వైపు పరిగెడతా ఉంటాం. చిన్న ఫీవర్ రాగానే నెక్స్ట్ డే హాస్పిటల్లో అడ్మిట్ అవుతాం. నో, 1 day టైం ఇవ్వండి. వాటర్ కన్జ్యూమింగ్ ప్రతిరోజు ఎక్కువగా చేయండి. స్ట్రాంగ్ ఇమ్యూనిటీ మీకు బిల్డ్ అవ్వాలి అంటే ఇక్కడ ఇవన్నీ మీకు కావాలి. కొంచెం డాన్స్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, పీస్ఫుల్ గా ఉండడం, స్ట్రెస్ ఫ్రీగా ఉండడం, ఇలాంటివన్నీ చేయాలి. ఎవ్రీ డే ఎనర్జెటిక్ గా మార్చుకోవాలి మీరు. ఎనర్జీ అనేది బయట నుంచి ఎవరో మీకు తీసుకొచ్చి ఇవ్వరు, మీరే క్రియేట్ చేసుకోవాలి ఎనర్జీని. సాడ్ గా, డల్ గా, ఏదో కోల్పోయినట్టు, జీవితంలో ఇంకేదో అవుతున్నట్టు ఇవన్నీ వదిలేయాలి. మనందరికి తెలుసు ఏదో ఒక రోజు దేవుడి దగ్గరికి వెళ్తామని. అయినా సరే ఎందుకు ఇల్లులు కట్టుకుంటున్నాం? ఎందుకు మ్యాన్షన్ హౌస్లు? ఎందుకు లగ్జరీ కార్స్? ఎందుకు హ్యాపీ లైఫ్? అసలు ఎందుకు మనీ? మనం దేవుడి దగ్గరికే వెళ్తాం కదా ఎన్నడో ఏదో ఒక రోజు. అది తెలిసినా కూడా ఇవన్నీ కోరుకుంటున్నప్పుడు
హెల్త్ ఎందుకు కోరుకోకూడదు? మన హెల్త్ ని స్ట్రాంగ్ గా ఎందుకు మార్చుకోకూడదు? స్ట్రాంగ్ గా మీ ఎనర్జీని, మీ ఎవ్రీ డే మీరు యంగ్ గా కనిపించాలి, మీలో జోష్ పెరగాలి, ఇంథ్యూజియాజం పెరగాలి, హ్యాపీనెస్ ని మీరు మిమ్మల్ని ఎప్పుడు చూసినా స్మైల్ ఫేసే కనిపిస్తుంది, ఆయన ఫేస్ లో తెలియని ప్రశాంతత కనిపిస్తుందండి అని అనాలి. సో ఎప్పుడైనా సరే వెన్ యువర్ బాడీ ఈస్ హెల్దీ, యువర్ మైండ్ ఈస్ పీస్ఫుల్. మీకు పీస్ఫుల్ మైండ్ రావాలి అంటే ఫస్ట్ మీ బాడీ హెల్దీగా ఉండాలి. మేడం మాకు 50+, 60+, 40+, మేము ఇప్పుడు ఎలా ఉంటాం మేడం? మీరు 120 years బ్రతకడానికి జన్మ తీసుకున్నారు. మరి మనం ఎందుకు 60కే దాన్ని కుదించుకొచ్చి కథం కంప్లీట్ గా అక్కడికే ఫిక్స్ చేసేసాం? నాట్ 60. మొన్న మారుతి సార్ మా ఆఫీస్ కి వచ్చారు, విజిట్ చేశారు. సార్ అంతా ముందు నేను 100 years బ్రతుకుతాను, 100 years బ్రతుకుతాను అని అఫర్మేషన్ చేసేవాళ్ళంట. ఎప్పుడైతే అరుణ్ సార్ 120 years వరకు మీరు బ్రతుకుతారు, దీన్నే మీరు విజువలైజ్ చేయండి అని చెప్పారో అప్పటి నుంచి తను 120 years అని ఫిక్స్ అయిపోయారంట. సార్కి 84 అంట, ఇప్పుడు 84, వెరీ స్ట్రాంగ్. నాకు భలే అనిపించింది. చాలా దూరం ట్రావెల్ చేసి మా దగ్గరకు వచ్చారు. భలే అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది, గుడ్ వైబ్స్ అనిపించాయి. ఇప్పుడు మీ క్లాస్ విన్నాక నేను 120 years నా లైఫ్ అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను అన్నాడు. అప్పుడు అనిపిస్తుంది అమ్మా సూపర్ అని. మీరంతా కూడా అలాగే అనుకోండి, అలా హెల్తీగా ఉండడం ట్రై చేయండి. అండ్ ఎవ్రీ డే ఫీల్స్ లైక్ ఏ బ్లెస్సింగ్. ప్రతిరోజు మీకు అదొక ఆశీర్వాదం, అలాగే మీరు ఫీల్ అవ్వాలి. భర్త భార్యతో, భార్య భర్తతో మీరు స్పెండ్ చేసే టైం గుడ్ టైం, చాలా మంచి టైం, ఈజ్ ద రియల్ లగ్జరీ లైఫ్. మీ సైడ్ నుంచి స్ట్రాంగ్ బాండ్ ఉండాలి. ఒక వైఫ్ నుంచి అయినా, ఒక హస్బెండ్ నుంచి అయినా స్ట్రాంగ్ స్ట్రాంగ్ బాండింగ్ ఉండాలి మీ మధ్య. బ్యూటిఫుల్ మెమోరీస్ ఉండాలి. లవ్ అండ్ హ్యాపీనెస్, ప్రేమతో పాటు సంతోషం కూడా ఉండాలి. టన్నుల టన్నుల హ్యాపీనెస్. నేను అరుణ్ సార్తో ఉన్నప్పుడు అసలు నాకు ఏ టెన్షన్ ఉండదండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను చాలా ప్రొటెక్షన్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. నా నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అది కూడా వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్ నాకు. నెక్స్ట్ మీనింగ్ఫుల్ కన్వర్జేషన్ ఉండాలి. మీరు మాట్లాడుకునేటప్పుడు ఒక అర్థం పరమార్థం ఉండాలి. మీ ఫ్యూచర్, మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కోసం మీరు మాట్లాడే ప్రతి కన్వర్జేషన్ కూడాను మీనింగ్ఫుల్ గా ఉండాలి. పీస్ఫుల్ మూమెంట్స్ ఉండాలి మీ మధ్య. ప్రతి ఒక్కరిది ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్, పీస్ఫుల్ మైండ్ మీకు ఏం తీసుకొస్తుందంటే క్లారిటీని తీసుకొస్తుంది, స్ట్రెంగ్త్ తీసుకొస్తుంది, హ్యాపీనెస్ తీసుకొస్తుంది. మీ బాడీ అలసిపోయింది, మీరు రెస్ట్ తీసుకునేటప్పుడు గిల్టీగా ఫీల్ అవ్వకూడదు. మీరు ఎప్పుడో పని చేసి బ్రేక్ తీసుకుంటారు, అదే అవసరం, బాడీకి నెసెసిటీ. కంపల్సరీ బాడీకి రెస్ట్ కూడా ఇవ్వాలి. అందుకే దేవుడు పగలు రాత్రులు క్రియేట్ చేశారు. డే అంతా పని చేయాలి, రాత్రి రెస్ట్ తీసుకోవాలి. దేవుడి సృష్టిని మనము కరెక్ట్ గా అర్థం చేసుకుంటే దేవుడు ప్రతిదీ ప్రాపర్ గా రెడీ చేసి మనకి ఇచ్చేసాడు. దాన్ని మనం అర్థం చేసుకోం. ఇప్పుడు ఈ 21st జనరేషన్ లో ఎలా ఉందంటే, సెంచరీలో జనాలంతా నైట్ అంతా వర్క్ చేస్తున్నారు, డే అంతా రెస్ట్ తీసుకున్నారు, ఆపోజిట్ చేస్తున్నారు. అందుకే ఇలాంటి హెల్త్ ఇష్యూస్, ఇన్ని హాస్పిటల్స్, సో అండ్ సో ప్రాబ్లమ్స్. దేవుడు ఎలా అయితే సృష్టించాడో మనం అలాగే మూవ్ ఆన్ అయితే బాగుంటది. ఇవేవి రావు మన లైఫ్ లోకి. దేవుడు ఎలా అయితే ఇచ్చాడో అదే హ్యాపీనెస్, అదే స్ట్రెంగ్త్ అండ్ రిలేషన్షిప్స్ ఉంటాయి, చాలా బాగుంటారు. నెక్స్ట్, ఎంజాయింగ్ హోమ్లీ కుక్డ్ ఫుడ్. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో మీ ఇంట్లో ప్రేమతో వండుకొని సంతోషంగా ఎంజాయ్ చేస్తూ తినగలగాలి. మీ ఇంట్లో మీరే వండుకోవాలి. ఎంతసేపు స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ని ఎంజాయ్ చేయకండి. మీ ఇంట్లో మీరే ప్రశాంతంగా వండుకోవాలి. సింపుల్ ఇంగ్రీడియంట్స్, పప్పు, చారు, మంచి రైస్, అప్పడం. ఇంతకు మించిన ఫుడ్ బయట ఏముంటదండి కదా? బయట ఎన్ని రోజులు తింటారు? ఏదో ఒక రోజు మీరు తిన్నా సరే మీకు ఏదో ఒక రోజు బోర్ అనిపించి మళ్ళీ ఇంటి ఫుడ్ గుర్తొస్తుంది. ఎస్ ఆర్ నో? అమ్మ చేతి వంట గుర్తొస్తుంది. మన ఇంట్లో పెట్టుకునే ఆ
టొమాటో రసం గుర్తొస్తుంది, పెరుగు గుర్తొస్తుంది. బయట మీ అమ్మ పెట్టే మీగడ పెరుగుని మించిన పెరుగు ఎక్కడైనా దొరుకుతుందా? దొరకదు. అంతే. మీ ఇంట్లో ప్రేమతో వండి పెడుతుంది మీ వైఫ్, మీ ఇంట్లో ప్రేమతో ఆ వంట చేసి పెడుతుంది. ప్రేమ యాడ్ అవుతుంది. మీరు బయట తింటే ఓకే, మీకు మంచి టేస్టీ ఫుడ్ దొరకవచ్చు, కాదనను, కానీ ప్రేమ మిస్ అవుతుంది. మీ వైఫో, మీ అమ్మో, మీ సిస్టర్సో మీకు పెట్టే ఆ ప్రేమ మిస్ అవుతుంది. ప్రేమను మిస్ అవ్వద్దు కదా. వండే వాళ్ళు, వడ్డించే వాళ్ళు ఇద్దరు కూడాను, వండి వడ్డించే వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉండి ఎంత ప్రేమతో మీకు వడ్డిస్తారో, పెట్టిన వాళ్ళకి తిన్న మీకు ఇద్దరికి బ్లెస్సింగ్స్ యాడ్ అవుతాయి. వాళ్ళు ఏ ఫీలింగ్ తో వంట చేస్తున్నారో అది తినే వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. పాత్రిజీ సార్ చెప్తారు, వంటి వంట చేసి వడ్డించే వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉండాలి, ప్రేమతో ఉండాలి. టెన్షన్ తో హర్రీ బరితో వంట చేస్తే రేపు మీరు తిన్న తర్వాత మీకు అది అలాగే మీకు కంటిన్యూ అవుతుంది. ఆరా అనేది అక్కడికి ఇక్కడికి ఎక్స్చేంజ్ అవుతుంది, చెప్పండి కదా. సో అలాగే అవుతుంది. కాబట్టి పీస్ఫుల్ మైండ్ తో మీరు ప్రశాంతంగా కనీసం ఇంట్లో భోజనం చేసేటప్పుడైనా ప్రేమతో మాట్లాడుతూ మీ యొక్క ఫ్యామిలీతో హ్యాపీగా కూర్చొని తినడానికి ట్రై చేయండి. నెక్స్ట్, ఫీలింగ్ స్ట్రాంగ్ ఇన్ యువర్ బాడీ. మీరు ఎలా ఉండాలి అంటే మీ బాడీ, మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నేను అందుకే చెప్తున్నా జుంబా డాన్స్ చేద్దాం, నాతో జాయిన్ అవ్వండి అని. డాన్స్ చేసిన తర్వాత మీ ఫీలింగ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా సరే ఎక్సర్సైజ్ చేసినాక, వాకింగ్ చేసినాక మీ ఫీలింగ్స్ అబ్జర్వ్ చేయండి. ఏదో తెలియని బలం మీలో వచ్చేస్తుంది, ఏదో హ్యాపీనెస్ మీలో ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. మీ బాడీ కూడా అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మూవ్ విత్ కేర్. ఖచ్చితంగా మీరు మూవ్ అవ్వాల్సిందే. ఎప్పుడు ఒకే దగ్గర ఉప్పు బస్తాలాగా కూర్చొని ఉండకండి, ఉన్న ఉన్న దగ్గరే ఉండకండి. మూవ్ అవ్వండి, మూవ్ అవ్వండి. నరిష్ విత్ లవ్. ఓకేనా? స్ట్రాంగ్ అవ్వండి, స్ట్రెంగ్తన్ చేసుకోండి మీ బాడీని. స్లో మార్నింగ్స్, జెంటిల్ స్టార్ట్. మీరు ఎలా స్టార్ట్ చేయాలంటే నిద్ర లేవగానే హరీ బరీగా స్టార్ట్ చేయవద్దు, డేని టెన్షన్ తో స్టార్ట్ చేయవద్దు. చాలా ప్రశాంతంగా, చాలా స్లోగా స్టార్ట్ చేయండి. కామ్ మైండ్ తో స్టార్ట్ చేయండి. బ్యూటిఫుల్ డే హెడ్. మీరు కనుక ఆ డేని ఒక అందంగా మలుచుకోగలుగుతారు స్లోగా స్టార్ట్ చేస్తే. అమ్మో క్లాస్ టైం అవుతుంది, అమ్మో రెడీ అవ్వాలి, ఇంత టెన్షన్ తో లేవకండి. ఒక్క 10 minutes బిఫోరే మీరు అలారం పెట్టుకుంటే మీరు ప్రశాంతంగా లేవగలుగుతారు. మీనింగ్ఫుల్ కన్వర్జేషన్. మీరు మాట్లాడేటప్పుడు హానెస్ట్ గా మాట్లాడండి. ఎవరితో మాట్లాడినా నిజాయితీగా మాట్లాడండి. ఎవరైనా చెప్తున్నప్పుడు చెవులతో కాదు, హార్ట్ తో వినండి. ఎవరైనా మీతో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు చెవులతో విని వదిలేస్తారు, అదే హార్ట్ తో వింటే వదిలేరు. హార్ట్ తో వినడానికి ట్రై చేయండి. కనెక్ట్ విత్ పర్పస్. వాళ్ళు ఏ పర్పస్ లో మీతో మాట్లాడుతున్నారో అబ్జర్వ్ చేయండి. మీనింగ్ఫుల్ కన్వర్జేషన్ అంటే అదే. రియల్ కన్వర్జేషన్స్ ట్రూ కనెక్షన్స్ మీకు తీసుకొస్తాయి, నిజమైన కనెక్షన్స్, నిజమైన బంధాలను మీకు తీసుకొస్తాయి. మీరు ఎవరైనా మీతో మాట్లాడుతున్నప్పుడు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, మీ రిలేటివ్స్ లో ఎవరైనా మీతో మాట్లాడుతున్నప్పుడు, మీ ఫ్రెండ్స్ అయినా సరే, హార్ట్ తో వినండి. ద రైట్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. మీరు ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు. రైట్ పీపుల్. మీ సరౌండింగ్స్ ఎలా ఉండాలంటే, మీ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ లవ్. ప్రేమ కలిగిన వ్యక్తులతోనే మీరు ఫ్రెండ్షిప్ చేయండి. కైండ్నెస్ అండ్ పాజిటివిటీ ఉన్న వాళ్ళతోనే, కరుణ, మంచి ప్రశాంతత, పాజిటివ్ పీపుల్ తోనే మీ యొక్క రిలేషన్షిప్ అంటే మీ యొక్క ఫ్రెండ్షిప్ అనేది చేయండి. అది మీకు ఏం చేస్తుంది అంటే మీ లైఫ్ ని బ్యూటిఫుల్ గా మారుస్తుంది. ఇవన్నీ లగ్జరీ లైఫ్ లో పార్ట్స్ అండి, ఒక్కొక్కటి ఒక్కొక్క భాగం. లగ్జరీ లైఫ్ అంటే ఓన్లీ డబ్బే ఉంటే కాదు, మంచి ఇల్లే ఉంటే కాదు, మంచి కారే ఉంటే కాదు. లగ్జరీ లైఫ్ అంటే ఇవన్నీ వస్తాయి. ఓకే, ఇవన్నీ మీకు లగ్జరీ లైఫ్ ఏంటి? పీస్ఫుల్ మైండ్ ఉండాలి, గుడ్ హెల్త్ ఉండాలి, మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ ఉండాలి, మీ హోము లవ్ తో నిండి ఉండాలి, మీ ఇంట్లో ప్రేమతో నిండి ఉండాలి.
ఇవన్నీ లగ్జరీ లైఫ్. దిస్ ఈస్ ద రియల్ లగ్జరీ లైఫ్. నాకు తెలిసి అన్నీ ఉంటాయి, కానీ కన్సిస్టెన్సీ ఉండదు వాటిలో. కన్సిస్టెన్సీ కంటిన్యూ చేయరు. ఆచరణ అనేది మధ్యలోనే ఆగిపోతుంది. అలా ఆగకుండా చూసుకోండి. మీకు లగ్జరీ లైఫ్ కావాలి అనుకునే ప్రతి ఒక్కరు ఇవన్నీ ఫాలో అవ్వండి.